దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. థాట్స్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్న శీర్షికలో ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికతను గురించి మన చర్చను ఈ వారం మరలా కొనసాగించుకుందాము. ధర్మశాస్త్రంని అనుసరించడంలో 2 అర్థాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాము. గత వారము అక్షరానుసారమైన అనుచరణ, అలాగే ఆత్మీయానుసారమైన అనుచరణ. అక్షరానుసారమైన అనుచరణ అంటే కేవలం ఒక వ్రాత మాత్రమే, కానీ ఆత్మీయానుసారమైన అనుసరించడం అంటే మనం ధర్మశాస్త్రకర్త యొక్క ఉద్దేశాన్ని, ఆయన మనసులో ఉన్న దాన్ని మన జీవితాల ద్వారా ప్రతిబింబించడం అని మనం నేర్చుకున్నాము. ఈ వారం కూడా మన చర్చను కొనసాగించుకుందాము. ఈరోజు మనము చర్చించుకునే వచనాలు ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 నుండి 37వ వచనం వరకు మనం చర్చించుకోబోతున్నాము. ముందుగా 29, 30 వచనాలను మనము చదువుదాము. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని ఉంది. సో చెయ్యి నరికి వేయడం, అలాగే కళ్ళు పెరికి వేయడం, వీటి యొక్క భావం ఏమిటి? ఈ వాక్యంలో చెయ్యి నరికి నీ యొద్ద నుండి పారవేయమని చెప్తున్నాడు. అంటే ఎందుకు దాన్ని నరికివేసి పారవేయమంటున్నాడు? ఆ వాక్యంలో చెప్తున్నారు, అది అభ్యంతరపరుస్తుందంట. అది అభ్యంతరపరుస్తుంది కాబట్టి దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము అని చెప్తున్నారు. ఈ అభ్యంతరపరచడము అంటే ఏంటో మనము దాని అర్థం ఏంటో మనం ఆధ్యాత్మిక కోణంలో చూద్దాం. ఎందుకంటే మన టాపిక్ స్పిరిచువాలిటీ ఆఫ్ ద లా. సో దాని ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే మానవుడు యొక్క భూలోకంలో ఎంతకాలం జీవించినా కానీ తనకు ప్రయాసం అంతా కూడా తను కోల్పోయిన మొదటి స్థితిని చేరుకోవడమే. అటువంటి స్థితికి చేరుకోవడానికి మానవుడికి ఒకటి అభ్యంతరపరుస్తుంది. అదేంటంటే పాపము మానవుడిని అభ్యంతరపరుస్తుంది. దాన్ని తొలగించాలంటే దానికి కారణమైంది ఏంటో అది తెలుసుకుని దాని రూట్ అనేది మనము తీసేయాలి. దానికి కారణమైంది ఏంటి అంటే తన చాయిస్, తన యొక్క చిత్తమే దానికి కారణము. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారు సాతానుచే, ఆదాము అవ్వ కూడా శోధింపబడ్డారు. ఈ 2 కేసులో కూడా మనం చూస్తే శోధింపబడటం అనేది కామన్, కానీ దానికి లోబడటం అనేది వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సో ఆదాము అవ్వ దానికి లోబడ్డారు, వాళ్ళు పాపం చేశారు. యేసుక్రీస్తు దానికి లోబడలేదు, పాపం చేయలేదు. సో వీళ్ళ చాయిస్ అనేది వాళ్ళ పాపం చేసేలాగా చేస్తుంది. వాళ్ళ యొక్క చిత్తమే పాపం చేసేలాగా చేస్తుంది. వాళ్ళ చిత్తం అనేది వాళ్ళు పాపం చేయకుండా ఉండడానికి అభ్యంతరపరుస్తుంది. కాబట్టి మీ చిత్తాన్ని నరికివేసి తీసివేయమంటున్నారు. దీని గురించి ఎలెన్ వైట్ చెప్తున్నారు. ఇట్ ఈస్ త్రూ ద విల్, మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్ పేజ్ 61 పారాగ్రాఫ్ 1లో చెప్తున్నారు. ఇట్ ఈస్ త్రూ ద విల్ దట్ సిన్ రిటైన్స్ ఇట్స్ హోల్ అపాన్ అస్. మానవుని యొక్క చిత్తం అనేది ఏంటంటే అది పాపము చేయాలనేటువంటి చిత్తం. అది ఆ చిత్తం ఉంటే అదేం చేస్తుందంటే పాపాన్ని మానవుడికి అంటుకునే విధంగానే వచ్చేస్తుందంట అది. సో కాబట్టి తర్వాత లైన్లో చెప్తున్నారు, ద సరెండర్ ఆఫ్ ద విల్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ప్లకింగ్ అవుట్ ద ఐ ఆర్ కటింగ్ ఆఫ్ ద హ్యాండ్. మన చిత్తం అనేది అభ్యంతరపరుస్తుంది కాబట్టి పాపం చేయకుండా ఉండడానికి మన చిత్తాన్ని దేవునికి సమర్పించమని చెప్తున్నారు ఈ వాక్యంలో. ఈ నరికివేయడము అంటే ఏంటి అంటే మన చిత్తాన్ని మన నుంచి తొలగించడము. అది అభ్యంతరపరుస్తుంది కాబట్టి దాన్ని నరికివేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో మన చిత్తాన్ని మనం నెరవేర్చాలని మనం తలంచి మనం జీవిస్తున్నంత కాలము మన పాపాన్ని జయించలేము. సో దేవుని చిత్తాన్ని నేను చేయాలని ఆ సమర్పణ కలిగి మనం ఎప్పుడైతే ఇది మనం ఏదైనా పని చేసినప్పుడు ఇది దేవుని దృష్టిలో అంగీకారమా కాదా, ఏ పని తలంపైనప్పటికీ ఇది దేవుని చిత్తమా కాదా అన్న ఒక ప్రశ్న మనల్ని వేసుకుంటే అది దేవునికి అభ్యంతరకరంగా ఉండదు. అంటే లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను,
కాలు చెయ్యి కుడి కన్ను తీసేమని అంటే నిజంగా తీసేమని కాదు, ఎందుకంటే మన దేహాలు వచ్చి దేవుని ఆలయము. అంటే అవి లేనట్లుగా ప్రవర్తించమంటున్నాడు. లేనట్లుగా అంటే మన సరెండర్ చేస్తే దేవునికి దెన్ అంటే అవి ఉంటాయి. ఓకే, అంటే పాపం చేసే ఆ భాగాన్ని మనము లేనట్లుగా లేనట్లుగా దాని కంట్రోల్ మనం కాకుండా దేవునికి గివ్ ఇట్ టు గాడ్ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో విల్ గో ఫర్దర్. సో దేవుని చిత్తాన్ని మనం దేవునికి సమర్పించాలని ఇప్పటివరకు నేర్చుకున్నాం. సో సమర్పించినప్పుడు మనం త్యాగం చేసుకోవలసిన విషయాలు ఏమిటి? సో అలాగే ఏం త్యాగం చేస్తాము, ఏం పొందుతాము దేవునికి మన చిత్తాన్ని సమర్పించినప్పుడు? మన చిత్తాన్ని లేకపోతే మనం సమర్పించుకోవాల్సినటువంటి మన జీవితంలో ఏంటంటే, ఎలన్ వైట్ ఈ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లోవర్ థింగ్స్ ఫర్ హయ్యర్ థింగ్స్ అండ్ బేసర్ థింగ్స్ ఫర్ ఇటర్నల్ థింగ్స్ అని ఎలన్ వైట్ చెప్తున్నారు. అంటే మన జీవితంలో ఏది అశాశ్వతమైనదో మనం తెలుసుకోవాలి. శాశ్వతమైన దాని కొరకే మనం ప్రయాసపడి జీవించాలని ఎలన్ వైట్ యొక్క పుస్తకంలో రాస్తున్నటువంటి ఎలన్ యొక్క అది సారాంశం. కనుక మనము సాక్రిఫైస్ చేసుకోవాలంటే అది టెంపరీ థింగ్స్ మనం సాక్రిఫైస్ చేసుకుంటే ఇటర్నల్ థింగ్స్ కొరకు మనం సాక్రిఫైస్ చేయాలని చెప్తున్నారు. దేవుడు మనల్ని త్యాగం చేయమని చెప్తున్నారు. త్యాగం చేయమని చెప్పి మీరు శాశ్వతమైన వాటిని మీరేం త్యాగం చేయట్లేదు. నిత్య జీవం కోసము నశించిపోయే వాటిని మీరు త్యాగం చేయండి అని చెప్తున్నారు. అది మీరు ఏది వదులుకున్నా కానీ ఈ లోకానికి సంబంధించింది అది కొద్ది కాలమే, అది నశించిపోయేదే. మీరు దాన్ని త్యాగం చేయమని చెప్తున్నారు. ఎందుకు అంటే నిత్య జీవం అనేది ఒకటి ఉంది, నిత్యమైనవి ఉన్నాయి, వాటి కోసం మీరు వీటిని త్యాగం చేయండి, అది మంచిది అని. సో మనం నష్టపోతున్నాము, త్యాగం చేస్తున్నామంటే మనకి నాశనాన్ని తీసుకొచ్చే మాత్రమే మనము త్యాగం చేస్తున్నాము. మనకి శాశ్వతంగా మనం నిలిచి ఉండడానికే మనము వాటిని పొందుతున్నామని మనం నేర్చుకున్నాము. సో ఫర్దర్ వచనాలకు మనము వెళ్దాము. 31-32 వచనాలు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అసలు వివాహ వ్యవస్థ ద్వారా దేవుడిచ్చే సందేశం ఏంటి? క్రీస్తు మనకు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు వివాహ వ్యవస్థ ద్వారా అనేది ఆడియన్స్ నుండి నేను సమాధానం కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరికి ఇంకా వివాహ అనుభవం లేదు. నా పక్కనున్న ఇద్దరికి భార్యాభర్తల బంధం అంటే అది ఒక నమ్మకంతో కూడిన బంధం. దేవుడు ఆ నమ్మకాన్ని భార్యాభర్తల ద్వారాగా చేశారని భావిస్తున్నాను. సంతోషం. నమ్మకం. సో దేవుడిచ్చే సందేశం నమ్మకం. ఒక చిన్న మాట. ఫస్ట్ మ్యారేజ్ ఇన్ ద బైబిల్, ఆదాం అవ్వ. ఓకే, దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఓకే అంటే వెన్ హీ బ్రీత్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇన్ టు హిమ్, తన కళ్ళు తెరిచినప్పుడు తనకు మొట్టమొదటి కనపడింది దేవుడు. అలాగే అవ్వను తయారు చేసిన తర్వాత కూడా తను కూడా కళ్ళు తెరిచిన తర్వాత తను మొట్టమొదటి ఎరిగింది దేవుడే. ఇద్దరు కూడా దేవుని ఎరిగిన వాళ్ళని ఇప్పుడు దేవుడు అంటే యేసు ప్రభు అవ్వను తీసుకొచ్చి ఆదాంకి అంటే జత చేశాడు. అంటే ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే జత అవ్వాలని అర్థం అక్కడ. ఓకే, అది దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని వివాహం తెలియచేస్తుంది. భార్యాభర్తలకు ఉన్నంత సన్నిహిత సంబంధము ఇద్దరు మనుషుల మధ్యన ఇంకెవ్వరి మధ్యన అంత సన్నిహిత సంబంధం ఉండదు. కూతురికి తల్లికి అన్న కంటే కూడా, కుమారునికి తండ్రికి కంటే కూడా భార్యకు భర్తకు మధ్యన చాలా సన్నిహితమైన సంబంధము ఉంటుంది. అందుకని దేవుడు భర్తని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సంఘము భార్య అని తెలియచేస్తుంది. అటువంటి సంబంధము, అంత సన్నిహితమైన సంబంధము దేవునితో మనకి కలిగి ఉండాలని వివాహ వ్యవస్థ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఓకే, ఇంకొక మాట యాడ్ చేద్దాం. ఓకే,
దేవుడు ఏమన్నాడు, మీరు ఏక శరీరమై ఉండాలని అన్నాడు. ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ గురించి ఆలోచిస్తారు. ఏక శరీరం అంటే చూడండి, మై హస్బెండ్ అండ్ ఇద్దరం వీఆర్ 2 different బీయింగ్స్. కానీ ఏక శరీరం అంటే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ఆస్పెక్ట్. అంటే మేమిద్దరం ఒకటిగా ఉండాలంటే ఒక థాట్తో, అంటే ఒకే మైండ్ సెట్తో ఉండాలి. వీ మస్ట్ కమ్ టు అంటే టుగెదర్ అనమాట ఇన్ ఎవ్రీథింగ్. ఆ డిఫరెన్సెస్ ఉండొద్దు అని. మళ్ళీ వీళ్ళిద్దరు ఏక శరీరమై అంటే వర్డింగ్ నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నానంటే తల్లిదండ్రుల్ని విడిచి తన భార్యని తల్లిదండ్రులు ఓకే, మనం చూద్దాం. యేసు ప్రభు కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి, తన తండ్రిని ఏనాడు విడవలేదు. ఆ ఆస్పెక్ట్ వేరు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ అ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యేసుక్రీస్తు వారు భార్యకు భర్తకు మధ్యన ఉండవలసింది ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు వారు భర్త చూపిస్తున్నారు సంఘం విషయంలో. సంఘము ఏం చేయాలి? లోబడాలి. కనుక వివాహం ద్వారా దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు మాకు విధేయత చూపించమని వివాహం ద్వారా తెలియచేస్తున్నారు. అప్పుడు మనం విధేయత చూపించడం అనే దానిలో దాకా మీరు చెప్పిన ప్రకారంగా త్యాగము అన్నారు కదా, విధేయత చూపించడం అనేది త్యాగముల కిందకు వస్తుంది. అది త్యాగము చేయటము అనేది ఆశీర్వాదము అని గ్రహించాలి. దేవుడు దేన్నైనా విడిచిపెట్టమని చెప్తున్నాడనంటే, త్యాగం చేయమని చెప్తున్నారంటే అది ఆశీర్వాదం మనకి. సో అదేవిధంగా ఈ వివాహ వ్యవస్థలో మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక దేవునికి అన్కండిషనల్గా మన విధేయత చూపించాలని వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు మరొక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. అంటే సబ్మిషన్ ఇస్ ద బ్లెస్సింగ్ అనమాట. ఓకే ఓకే, సో కనుక విధేయత చూపించమంటే అది కష్టంగా ఉంటుంది మనుషులకి, కానీ అది ఆశీర్వాదం. అది మనం మనుషులు గ్రహించాలి. సో భార్య భర్తకు విధేయత చూపించాలి, గాడ్లీ హస్బెండ్కి విధేయత చూపించాలి. అవునా? ఎస్, దర్స్ అ డిఫరెన్స్ దేర్. భర్త ఇలా చేయమని అలా చేయమని అంటాడు, పిచ్చి పిచ్చి అంటాడు దేవునికి వ్యతిరేకంగా. నో, యూ డోంట్ హ్యావ్ టు సబ్మిట్. వైటమ్ గారు ఒక మాట అంటారు, యూ సబ్మిట్ టు అథారిటీస్, యూ సబ్మిట్ టు యువర్ హస్బెండ్, యూ సబ్మిట్ టు గవర్నమెంట్ అథారిటీస్, అన్నిటి కూడా సబ్మిట్ చేయండి అవ్వండి. కానీ వెన్ దీస్ అథారిటీస్ గో కాంట్రరీ టు గాడ్స్ వర్డ్, దెన్ యూ డోంట్ హ్యావ్ టు సబ్మిట్. సో దీని విషయంలో గాడ్లీ హస్బెండ్ అన్గాడ్లీ హస్బెండ్ అన్నారు కదా, సో ఆ విషయంలో క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాను. గాడ్లీ హస్బెండ్ అంటే భర్తకిచ్చిన పని ఏమిటంటే భార్యను రక్షించాలి. అతను రక్షించడం అంటే రక్షణ మార్గం నడిపించాలి, రక్షణ మార్గంలో నడిపించాలి. రక్షకుడు భర్త. యేసుక్రీస్తు సంఘంలోకి ఏ విధంగా అయితే రక్షకుడో, భర్త కూడా భార్యకు రక్షకుడు, ఆధ్యాత్మికంగా నడిపించే వ్యక్తి అయి ఉండాలి. అందుకనే మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, రాజు మాట వినమని బైబిల్ చెప్తుంది, అధికారుల మాట. కానీ దానియేలు ఆయన స్నేహితులు రాజు మాట వినలేదు వాళ్ళు. ఎందుకనగా వారు చెప్పేది దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. దేవునికి వాక్య ప్రకారంగా విరుద్ధంగా ఉన్నదాన్ని చేయమని చెప్పినప్పుడు భర్తకైనా భార్యకైనా విధేయత చూపించవలసిన అవసరం లేదు. ఇంకొక మాట, భర్త భార్య ఏక శరీరమై ఉండాలని చెప్పారు. అందుని బట్టి భర్త ఎక్కువ భార్య తక్కువ కాదండి, ఇద్దరూ సమానమే. సాధారణంగా భర్త అంటే అనుకుంటాడు నాకు చాలా అధికారం ఉంది, నేను చాలా ఎక్కువ అనుకుంటాడు. అది పొరపాటు అండి. ఇద్దరూ ఒకటే, ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు. కాకపోతే బాధ్యతలో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. అలాగే ఆదాము పక్కటెముక నుంచి తీసాడు ఆమెని, ఇక్కడ నుంచి తీలా పెత్తనం చేయమని కాలు కింద పెట్టడానికి కాళ్ళు ఎముకుతి ఇక్కడ నుంచి తీశాడు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్. ఓకే, ప్రతి పురుషుడు కూడా ఇప్పుడు యేసు ప్రభు సంఘానికి అధికారి అంటే హస్బెండ్, సంఘం వచ్చి భార్య. ప్రతి పురుషుడు కూడా యేసు ప్రభుని పోలి ఉండాలి. ఎస్, అప్పుడు సంఘం అంటే భార్య తనకు విధేయురాలు. సో భర్త సంఘాన్ని భర్త క్రీస్తుని పోలి ఉంటేనే భార్య ఆయనకి విధేయురాలుగా ఉండాలి. ఈ వ్యవస్థ మారిపోయింది. పౌలు సమయానికి వచ్చినప్పటికీ ఈ వ్యవస్థ మారిపోయింది. భర్తల మాట వినట్లా, భార్యలు బాగున్నారండి భర్తలు. అందుకే అంటాడు మొదటి తెస్సలోనికలో పౌలు అంటాడు తిమోతిలో, భర్తలు మీ ప్రవర్తన చూసి మారతారని చెప్పాడు. సో కనుక సాతానుడు ఎలా మోసం చేశాడు చూసారా? భర్త భార్యకు మాదిరికరంగా ఉండాలి, అది మారిపోయి భార్య భర్తకు మాదిరికరంగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో దాన్ని మళ్ళీ యేసుక్రీస్తు రాకముందు ప్రతి గృహం మారిపోవాలి అలాగా. సో భర్త అన్నట్లుగా సార్ అన్నట్లుగా
పురుషుడు ఏమంటాడంటే కాలర్ ఎగరేసుకొని నేను మగోండి, నేను అట్లానే తిరిగి వస్తాను, నేను ఏమనొచ్చి నువ్వు నో, హీ బెటర్ బీ లైక్ క్రైస్ట్. ఎస్ ఓకే ఓకే మన థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ థాట్స్. తర్వాత 33 నుండి 36 వచనాలు చదువుకుందాము. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనివద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. ఎరుషలేము తోడనవద్దు, అది మహారాజ పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక్క వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపు కానీ చేయలేవు. ఈ వచనాలలో ఒట్టు పెట్టుకోకూడదు అన్న మాటకు అర్థం ఏమిటి? యేసుక్రీస్తు వారి వాక్యాలు ఎందుకు చెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి జూస్ ఇస్రాయలైట్స్ వారికి ఒక కష్టం ఏంటంటే, వారు ఇతరులతో వారి యొక్క స్నేహితులతో కానీ వారి యొక్క తోటి వారితో వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అయితే ఈ ఒట్టు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, వారి యొక్క ఫీలింగ్ ఏంటంటే దేవుడు సన్నిధి అక్కడ ఉంటుందని, అందుకనే వారు నిజం పలుకుతారని వారి యొక్క భావం. అందుకని ఇలా ఈ పుస్తకంలో రాస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటే అతను నిజం చెప్తాడని వారు తలంచి నువ్వు ఒట్టు పెట్టుకొని నిజం చెప్పని వారు చెప్తూ ఉండేవారు. కోర్ట్స్లో కూడా బైబిల్ మీద కూడా ప్రమాణం చెప్పి అబద్ధాలు ఆడతారు. ఓకే, కంటిన్యూ ప్లీజ్. నేను అందుకనే మీరు ఒట్టు పెట్టుకోవద్దు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నారు. యా, నెక్స్ట్ వచనం అది. సో ఒట్టు పెట్టుకోవటం అంటే ఏంటి? ప్రమాణం చేయడం. ఓకే, ఇంకో రకంగా అడుగుతాను. దేవుడు తన సింహాసనం మీద ఒట్టు పెట్టుకోగలడు, తన మీద తను ఒట్టు పెట్టుకోగలడు. మనం ఎందుకు దేవుని మీద ఒట్టు పెట్టుకోకూడదు? మనం ఎందుకు తల్లిదండ్రుల మీద బిడ్డల మీద ఒట్టు పెట్టుకోకూడదు? ఎందుకంటే ఒట్టు పెట్టుకోవాలి అంటే నా కింద ఉండాలి, అంటే నేను సృష్టించిన అవి ఉండాలి. దేవుడు మనల్ని అంటే తన సింహాసనం తనది శాశ్వతం. మనం మన తల్లి మీద దేవుడి మీద మనం అంటే దానికన్నా ఎక్కువ కాదు మనం. అందుకని మనం ఒట్టు పెట్టుకోవడానికి వీలు లేదు. గాడ్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. ఓకే, ఇంకొకటి, ఒట్టు పెట్టాలనంటే అది నీ సొంతమై ఉండాలి, అది నీది అయి ఉండాలి. మనకి ఏది లేదు, అన్నీ దేవుడిచ్చినాయే. అన్నీ దేవుడిచ్చినప్పుడు మనం ఒట్టు ఎలా పెడతాం? అది మనది కాదు, మనకు ఉన్నది ఏది మనది కాదండి. అందుకే మనం ఒట్టు పెట్టలేం. ఎస్ ఓకే, చివరి వచనం చదువుదామండి. మీ మాట అవునంటే అవునని, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. సో ఈ మాట ద్వారా క్రైస్తవుని యొక్క సంభాషణ ఎలా ఉండాలి అని క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. అసలు క్రైస్తవుని యొక్క సంభాషణ ఎలా ఉండాలి? ఇక్కడ క్రైస్తవునికి మాట అవునంటే అవునని, కాదంటే కాదని. ఎలన్ వైట్ ఒక కామెంట్ చేశారండి అదే పుస్తకంలో, మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్లో 68 పేజ్ నెంబర్ పారాగ్రాఫ్ 3లో, ఎవ్రీథింగ్ దట్ క్రిస్టియన్స్ డూ షుడ్ బీ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ద సన్లైట్. సూర్యుడు ఎంత తేజస్సుతో ఎంత నిష్కలంకంగా ఉంటాడో ఆ విధంగా క్రైస్తవుడు మాట్లాడిన మాట, ఆ మాటలో ఎటువంటి పొరపాటు మనుషులు చూడకూడదు. అంటే ఆ మాటలో ఎటువంటి పొరపాటు కనపడకూడదు. ఆ విధంగా క్రైస్తవులు మాట్లాడాలని ఎలన్ వైట్ చెప్తున్నారు. దానికి ఇంకో పేరు ఏంటంటే డిసెంబ్లింగ్. DISSEMBLING. మనసులో ఒకటి మాట పెట్టుకొని బయట మాట్లాడటం, బాగా మాట్లాడటం. మనసులో ద్వేషం పెట్టుకొని, దట్ ఈస్ డిసెంబ్లింగ్. అంటే యూ మస్ట్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ యువర్ స్పీచ్. వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. ఓకే, ఇంకా ఇంకొక థాట్ ఏంటంటే, ఎట్ ఇట్ ఈస్ నాట్ ఎ లైట్ ఆర్ అన్ ఈజీ థింగ్ టు స్పీక్ ద ఎగ్జాక్ట్ ట్రూత్. మనిషి మాట్లాడినప్పుడు అతడు ఏదన్నా సన్నివేశం చూసినప్పుడు ఏదన్నా కార్యక్రమం అటెండ్ అయ్యి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కష్టమని ఎలన్ వైట్ చెప్తున్నారు. కానీ అది మన జీవితంలో అది ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మనకి అలవాటు అవుతుంది. ఆ శక్తి కూడా దేవుడే మనకి ఇస్తారు. కొంతమంది మాట్లాడినప్పుడు ఎగ్జాజరేషన్స్, అంటే ఉన్నది ఉన్నట్టు కాక కొంచెము కలిపి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు.
అది మనం అబద్ధాన్ని మనం స్ట్రెంగ్తెన్ చేస్తున్నట్టు వాక్యం చెప్తూ ఉంది. అది మనం అబద్ధం చెప్పినట్టు కనపడకపోయినప్పటికీ అది అబద్ధాన్ని ప్రేరేపిస్తుందని చెప్తూ ఉన్నారు వాక్యం. మైక్ ఆన్. ఉన్నదానికి ఇంకా దాన్ని ఎక్కువ చేసి చెప్పడం అంటే సత్యానికి అసత్యం కలుగుతున్నట్టు. ఎగ్జాజరేషన్ ఆన్ వన్ హ్యాండ్ పాపం అంటే ఉన్నదానికన్నా కల్పించి చెప్పడం, ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్స్టెన్యుయేషన్ తగ్గించి చెప్పడం. అది మన విషయాలు అయితే దాన్ని తప్పు ఉంటే తగ్గించి చెప్పుకుంటాం, వేరే వాళ్ళకి ఎక్కి చెప్తాం. ఓకే, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. దట్స్ వై హి సెడ్ 1,44,000. ఇప్పుడు సాతాను ఛాలెంజ్ ఏంటి దేవుని నిమిత్తం? నో వన్ కెన్ కీప్ యువర్ కమాండ్మెంట్స్. దేవుడు ఏమన్నాడు? అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ పాపంతో నిండిపోయిన ఈ కుళ్ళు లోకంలో ఒక్కళ్ళే కాదు సాతాండ అంటే, నేను పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను, 144,000 మందిని చూపిస్తాను నాలాంటి వాళ్ళు, నా క్యారెక్టర్. వాళ్ళలో అబద్ధం ఉండదు. నో గైల్ ఇన్ దర్ మౌత్. వీ బెటర్ ప్రాక్టీస్ దాట్. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి శక్తి పరిశుద్ధాత్మ ఇవ్వగలరు. ఓకే, అట్లాగని ఇంకొక మాట, ఏదో నా విషయంలో ఏదో సిగ్గుకరమైంది నేను ఉన్నది ఉన్నట్లు చెప్పాలని. నో, కొన్ని సమ్ థింగ్స్ యూ కెన్ కీప్ టు యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టెల్ ఎవ్రీ వన్. ఓకే ఓకే, వాట్ అబౌట్ ఫ్లాటరీ? ఫ్లాటరీ, దట్స్ అ సిన్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ది యాంటిక్రైస్ట్ అని ఎలెన్ వైట్ అన్నారు. యాంటిక్రైస్ట్, ఎస్. సో పొగడతలు కూడా ఉండకూడదు. ఎస్ ఎస్, ఇవన్నీ కూడా దట్ మస్ట్ బి హోల్ హార్టెడ్, సిన్సియర్. ఓకే, అండ్ ఒకటి ఫ్లాటరీ బట్టి కూడా వీ మస్ట్ నాట్ గెట్ క్యారీడ్ అవే. యా, ఎవరైనా పొగుడుతుంటే మిసెస్ వైట్ చెప్పారు, ఒక మనిషిని పడేయటానికి పొగిడే మనుషులను సాధారణ సిద్ధపరుస్తాడంట. వాళ్ళని పొగుడుతారు కదా, పొగిడినప్పుడు వాళ్ళు పడిపోతారు. సో కానీ పడిపోతారు. సో కానీ పొగుడుతుంటే ప్రార్థన చేయాలి మనం, ప్రభు నాకు దేని మనసు అనుగ్రహించమని. ఓకే, అందుకనే ఈ దాంట్లో చివరిలో చెప్పబడింది, ఇన్ స్పీచ్ యాజ్ ఇన్ లైఫ్ దే విల్ బి సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ట్రూ. అంటే క్రైస్తవుడు ఆయన సంభాషణ సింపుల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, అలాగే నిజాయితీగా ఉండాలి అని చెప్పబడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ ద పీపుల్, with those the holy ones in whose mouth was no found guile. ఫైనల్ వర్డ్స్. అవునంటే అవును, కాదంటే కాదు అనే దాని గురించి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొన్నిసార్లు మనుషులు బాధపడతారు. మనుషులు బాధపడతారని వాస్తవం మాట్లాడకపోతే వాళ్ళు నాశనం అవుతారు. సో కనుక కొన్నిసార్లు మనుషులకి బాధ కలిగినప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే తర్వాత కాలంలో అయినా మేలు జరుగుద్ది. ఇప్పుడు బాధపడతారని ఉన్నది లేనట్టుగా మాట్లాడి వాళ్ళని కంఫర్ట్ చేయడానికి మాట్లాడితే తర్వాత అది వాళ్ళకి చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. వాళ్ళ రక్షణకి మనమే బాధ్యులు అవుతామంట, వాళ్ళ నాశనానికి. ఓకే, సో ఈ తలంపులన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. మన చర్చను వచ్చే వారం మరలా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.